గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం సరిచూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన వార్త, సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది సజీవ దహనం. వాస్తవంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదైనా ఒక సంఘటన, ఒక వార్త జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి వరుస ఘటనలు జరుగుతూ ఉంటాయి, కావాలంటే గమనించుతూ ఉండండి అని సహజంగా చెప్తూ ఉంటారు మనమాట. కొన్ని సందర్భాల్లో అవి నిజమవుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక వార్త జరిగినప్పుడు, సపోజు ఏదైనా ఒక హత్య జరిగిందనుకోండి, వరుసగా అలాంటి సంబంధించినటువంటి వార్తలే మనకు పదే పదే వినబడతా ఉంటాయి, కనబడతా ఉంటాయి కొద్ది రోజుల వరకు. ఏదైనా అనుకోని సంబంధించినటువంటి ఏదైనా వరుసగా తుఫాన్లు వచ్చినాయి, మొన్న చూస్తే వరదలు రాగానే వరుసగా ప్రతి చోట, దేశంలో ఎక్కడో చోట వరదలు రావటం, వరదల వల్ల అనేకమైన దుర్ఘటనలు జరగటం మనం చూస్తూ ఉంటాం. అలా ఒకసారి ఒకటి జరిగినప్పుడు, ఒక అఘాయిత్యమో లేకపోతే ఇలాంటి జరుగుతున్నప్పుడు వార్తలు, ఏదైనా సరే దురదృష్టకరమైన వార్తలు వింటున్నప్పుడు వరుసగా అవే మనకు తెలియకుండా అది వినబడటమో కనబడటమో, దానికి సంబంధించిన సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉండటం మనం గమనిస్తుంటాం. అది కొన్నిసార్లు అది ప్రకృతి వల్లనో లేకపోతే యాదృచ్ఛికం వల్లనో ఏ విధంగా తెలియదు, కానీ ఈ పంచభూతాల వల్లనో అర్థం కాదు. కానీ ఒక వార్త విన్నప్పుడు దానికి సంబంధించిన వార్తలు పదే పదే మనకు వినబడతా ఉంటాయి. ఈ సంఘటనలు మాత్రం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి అనడానికి ఒక ప్రత్యక్ష సాక్షి ఉదాహరణ ఈ సంబంధించినటువంటి బస్సు ప్రమాదం అని చెప్పుకోవాలి. మొన్న కర్నూలు దగ్గర జరిగినటువంటి ఏదైతే కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతయి అనేక మంది చనిపోవటం ఎలా అయితే చూసామో, ఆ తర్వాత వరుస ఘటనలు, తర్వాత తెలంగాణలో ఇంకో చోట బస్సు ప్రమాదం, ఆ తర్వాత ఇంకొక చోట విజయవాడలో అక్కడ ఒక బస్సు ప్రమాదం, ఇలా చనిపోవటం, ఇదే విధంగా కాలిపోవటం, ఇంకో చోట అయితే దాదాపు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు, బస్సు మొత్తం సజీవ దహనం అవటం. ఈ వార్తలు మనం ఈ మధ్యకాలంలో పదే పదే వింటున్నాం. భారీగా ప్రయాణికులు చనిపోవటం మనం చూస్తూ ఉన్నాయి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ప్రమాదాల్లో. కానీ నిన్న జరిగింది దురదృష్ట ఘటన కూడా ఎక్కడైతే సౌదీలో జరిగిందో, ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా అందరినీ ఒక దిగ్భ్రాంతి గురి చేసేలా చేసింది. ఈ దిగ్భ్రాంతి ఎంత ఘోరం అంటే, దాదాపుగా ఒకే కుటుంబంలో అయితే 18 మంది చనిపోవటం కూడా చాలా బాధాకరం. ఇంకోటి, ఓవరాల్గా చనిపోయినటువంటి ట్రావెల్స్ బస్సులో చనిపోయిన మొత్తం అగ్నికి ఆహుతైనటువంటి వాళ్ళు మొత్తం కూడా హైదరాబాదీ వాసులే. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే దీనికి ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి హజ్ యాత్రలో చనిపోవటం అనేది కూడా ఇంకా బాధాకరమైనటువంటి విషయం. వాస్తవంగా గతంలో హజ్ యాత్రకి వెళ్తున్నారంటే, అప్పట్లో ఇప్పుడున్నటువంటి ట్రావెల్స్, ఇప్పుడున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు, ఇప్పుడున్నటువంటి ఇంత లగ్జరీ లేని సమయంలోనే హజ్ యాత్రకు బయలుదేరుతున్నారంటేనే, దాదాపుగా హిందువుల్లో ఏదైతే కాశీయాత్రకు బయలుదేరేటప్పుడు గతంలో ఇంకా దాదాపుగా ఇంకా తిరిగి రారేమో, ఇంకా కాశీదే ఇక జీవితంలో, అదే వాళ్ళ చివరికి మజిలీ అన్నట్టు చాలామంది పంపించేటప్పుడు ఇంకా దాదాపుగా ఇంకా తిరిగి రారు, ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నారు అంతగా జరగాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళు ఒకసారి భావోద్వేగం లోనవుతూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా వెళ్ళేటప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు, ఇంకా తిరిగి వస్తానో రాను అని చెప్పి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం కూడా చేసేసుకొని అందరినీ, కుటుంబ సభ్యులను కలిసి గతంలో ఎప్పుడో పాత రోజుల్లో కాలినడకన కాశీ వెళ్ళేవాళ్ళని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా జీవితంలో ఒక్కసారిన వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయో, ముస్లిమ్స్కి 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలి, ఇలాంటి మొత్తం ఒక 5 సూత్రాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఇది ఒకటి ప్రధానమైనది. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే, ఒక్కసారైనా సరే వాళ్ళు హజ్ యాత్ర చేయాలి అనేది ముస్లింల సిద్ధాంతం. అది ఆ హజ్ యాత్ర అనేది చేయకపోతే వాళ్ళు పరిపూర్ణంగా ముస్లింలు కారు అనేది, అదేవిధంగా వాళ్ళు దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలనేది, వాళ్ళ జీవితంలో సంపాదించింది కానీ ఏమైనా కానివ్వండి, ప్రతి కొంత భాగాన్ని వాళ్ళు హజ్ యాత్ర కోసం దాచిపెట్టి ఆ హజ్ యాత్రని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే హజ్ యాత్ర చేశారో అక్కడి నుంచి వాళ్ళ జీవన విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతులు, వాళ్ళకు మొత్తం అసలు జీవన శైలి మొత్తం కూడా చాలా మార్పు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరైతే వెళ్ళొస్తూ ఉంటారో. ఆ విధంగా దీనికి సంబంధించినటువంటి దాన్ని అంత సెంటిమెంట్గా తీసుకుని వెళ్ళొస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా హజ్ వెళ్తున్నారు అంటే, పాత రోజుల్లో దాదాపుగా అప్పట్లో ఈ ప్రయాణ సౌకర్యాలు ఇంత లగ్జరీ లేని సమయంలోనే హజ్ యాత్రకి వెళ్తున్నారంటే ఇంకా తిరిగి రాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా రాము అనే విధంగా, ఇంకా కనబడం అనే విధంగానే ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని హజ్కి వెళ్ళేవాళ్ళు గతంలో. అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులంతా ఒక చోట చేరి వెళ్తున్నామని చెప్పి ఆలింగనం చేసుకుని కొంత భావోద్వేగానికి లోనైపోయి ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాం అనే విధంగానే, ఇంకా చివరి చూపు ఒక విధంగా చెప్పాలంటే చివరి చూపుగానే అనుకొని బయలుదేరుతూ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే
బతికుండగానే వాళ్ళ దా ఏదంటారు కదా, దినాలు కార్యక్రమాలు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని బతికుండగానే ఇవన్నీ కూడా చేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అలాంటిది హజ్ యాత్ర కూడా ఒకప్పుడు ఇంకా దాదాపుగా వాస్తవంగా ఇంక వెళ్ళారంటే అప్పుడు పడవల ప్రయాణము కొన్ని నెలల ప్రయాణం ఉండేది. దానికి సంబంధించి ఇంకా దాదాపుగా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రారు అనేటువంటి విషయాల్లోనే చాలామంది అదే ఊహల్లో ఉండేవాడు. వస్తే ఇంకా అదృష్టం, తిరిగి వస్తే ఇంకా బతికామనేది. ఇంకా లేకపోతే ఇంకా అక్కడే దాదాపు సరే చనిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలు అదొక దేవుని కార్యం లాగానే ప్రాణాలు విడవటంలో కూడా అక్కడే చనిపోతే హజ్లో అక్కడే దహన కార్యక్రమాలు చేసేవాళ్ళు. అది పవిత్రంగానే భావించేవాళ్ళు. ఇంకా దాదాపుగా తిరిగి రారు అనేటువంటి భావనలోనే అప్పట్లో ప్రయాణం ఉండేది. వస్తే అదృష్టంగానే ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడ చనిపోయిన కూడా అదృష్టంగానే ఫీల్ అయ్యి అలా వెళ్ళిపోయేవాళ్ళు. అదొక ఆచారం మొదటి నుంచి ఉంది ముస్లిమ్స్లో. కాబట్టి ఎవరైనా సరే హజ్ యాత్ర చేయటం అనేది జీవితంలో ఒక్కసారైనా చేయాలి అనేది అది ఒక కండిషన్, వాళ్ళకి అదొక రూలు. అలాగనే ఫీల్ అయిపోయి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎవరైతే, ఎందుకంటే ఈ హజ్ యాత్ర కూడా డబ్బులున్నంత మాత్రాన వాళ్ళు వెళ్ళరనమాట. వాళ్ళు సంపాదించే సంపాదనలో ప్రతీ నెల దాంట్లో నుంచి కొంత భాగాన్ని తీసి పక్కన పెడతా ఉంటారు వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ములు. ఆ డబ్బుతో మాత్రమే హజ్ యాత్రకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఆ డబ్బుతోనే వాస్తవంగా వెళ్ళాలనేది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి అనేటువంటి విషయం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక దాదాపుగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సాధువులు బతికినట్టుగానే బతుకుతూ ఉంటారు వాళ్ళు. ప్రతిదానికి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవటం, ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం కాదు కానీ జీవితంలో మొత్తం కూడా దేవుని ధ్యాసలోనే ఇక ఆ 5 పూట్ల నమాజ్ చదువుకుంటూ వాళ్ళు దేవుని ధ్యానంలోనే గడుపుతా ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఏదైతే భావోద్వేగాలకి ప్రతిదానికి లోనైపోయి ఇక్కడ సంపాదించాలనే సంపాదన మీద ఆశలు పెట్టుకోవటం, లేకపోతే వడ్డీలకు డబ్బులు ఇవ్వటం, అబద్ధాలు ఆడటం, ప్రతిదానికి అలా ఉన్నటువంటి జీవన శైలిలో మొత్తం ఒకసారిగా ఇవన్నీ వదిలేసి ఒక రకమైనటువంటి జీవితాన్ని కేవలం దేవుని ధ్యాసలోనే బతుకుతూ మొత్తం వాళ్ళు చేసినటువంటి అంటే హిందువుల్లో కూడా ఆచారం ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి కాశీ అక్కడ వెళ్ళేసి దాదాపుగా అక్కడ గంగా నదిలో స్నానం చేసి అన్నీ చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి, అక్కడి నుంచి మనం ఏదో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని వీళ్ళు కూడా అలాగే దాదాపు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇక మళ్ళీ ఒక కొత్త జీవితం లాగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ బాహ్య ప్రపంచంలో బంధాలు అనుబంధాలను కూడా దూరంగా ఉంటూ ఒక రకమైనటువంటి జీవన శైలిలో ప్రశాంతమైన బతుకుతూ ఎక్కువగా ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళటం అనేది వాళ్ళు ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు. వాళ్ళు సంపాదించిన మొత్తం కూడా కేవలం ఆర్థికంగానే ఉన్నటువంటి విషయాల మీద కేవలం డబ్బు కమర్షియల్గా లైఫ్ కాకుండా దేవుని కోసం వెళ్తున్నాము, దేవుని కోసం ఖర్చు పెడుతున్నాను విధంగా ఉంటారు. అలాంటిది ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణానికి ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీకి ఇలా ట్రావెల్స్ వెళ్ళటం అనేది అప్పట్లో లేదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఇటుపక్క 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రభుత్వం కూడా ఈ హజ్ యాత్రికులు వెళ్ళే విషయంలో కూడా ప్రభుత్వం సహకరించడం, ఆర్థికంగా సహకరించడం ఇలా అనేకం జరుగుతున్న తరుణంలో వాళ్ళు ఎప్పుడైతే ఈ హజ్ యాత్రకు సంబంధించి దాదాపుగా హైదరాబాద్ నుంచి 2-3 ట్రావెల్స్ వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఎక్కడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ హజ్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ హజ్ హౌస్ ఉన్నది, దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు స్లాట్ ఇస్తారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ మొత్తం కూడా అలా ట్రావెల్స్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచే బయలుదేరుతారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రం బయలుదేరేటువంటి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా హజ్ హౌస్ ఉన్నప్పటికీ నెల్లూరు ఆ సైడు కాకపోతే బయలుదేరి మాత్రం హైదరాబాద్ నుంచే బయలుదేరుతా, ఇక్కడి నుంచే ట్రావెల్స్ బయలుదేరుతూ ఉంటాయి దీనికి సంబంధించి. అలా కేవలం ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ హజ్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు. కానీ ఇక్కడ జరిగినటువంటి దురదృష్టం ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి హజ్లో మొత్తం చనిపోయింది మొత్తం బస్సులో వాళ్ళు ఉన్నది మొత్తం హైదరాబాద్ వాసులు ఉండటం. దాంట్లో ఒక 8 మంది మాత్రం ఆ బస్సు ఎక్కకుండా ఇంకా కొన్ని ప్రాంతాలు చూడవలసి ఉంటే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే కారులో బయలుదేరిన వాళ్ళు ఉన్నారు చూడటానికి కొన్ని ప్రదేశాలు, కొంతమంది వేరే బైక్ ద్వారా బయలుదేరు. ఆ 8 మంది అలా దాదాపుగా చివరి క్షణంలో ఆ బస్సులో ప్రయాణించకుండా వేరే ట్రావెల్స్కి ఆశ్రయించారు. వేరే పనులు ఉండటం వల్ల కానివ్వండి, వేరే ప్రాంతాలు చూడాలి అనేటువంటి ప్రాంతం వాళ్ళు మాత్రం బతికి బట్టగట్టారు. 45 మందిలో ఒకే ఒక్కరు బతికారు. అతను ఆ బస్సు డ్రైవర్ పక్కన సీట్ ఉండటం వల్ల ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ డీజిల్ ట్యాంకర్ను ఈ ట్రావెల్స్ బస్సు ఎప్పుడైతే ఢీకొందో ఆ మంటలు ఒక్కసారిగా అతను అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకారు. ఆ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బతికి బట్టగట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉన్నారు, పిల్లలతో సహా. దాదాపుగా 11 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. దానికి సంబంధించినటువంటి అదివ్వండి
అంటే దాదాపుగా అదొక చాలా మందికి ఒక అలవాటు. వెళ్ళేటప్పుడు హజ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉందో అక్కడ వెళ్తూ వెళ్తూ ఒక ఫోటో ఇలా కుటుంబ సభ్యులతో దిగుతా ఉంటారు. ఇప్పుడు ఆ ఫోటోవే ఇప్పుడు మనకు వాళ్ళు వెళ్ళేటప్పుడు హజ్ వెళ్ళేటప్పుడు చివరి ఫోటో అనుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఫోటో చూడండి దాదాపు చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఆ బస్సులోనే అందరూ అగ్నికి ఆహుతైపోయారు. ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. దాంట్లో ఒకే ఒక అతను మాత్రం బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకటం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే బతికారు. మిగతా వాళ్ళందరూ మంచి గాఢ నిద్రలో ఉండటం వల్ల చిన్నపిల్లలతో సహా అందరూ క్షణాల్లోనే మొత్తం కాలి బూడిదైపోయారు. సజీవ దహనం అయిపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు డిఎన్ఏ ద్వారా ఎవరెవరు ఏందనేది గుర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా వెళ్ళినటువంటి వారు ఉదయాన్నే ఎప్పుడైతే ఈ ట్రావెల్స్ బస్సు అక్కడ ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ సంబంధించిన వ్యాన్ ఎప్పుడైతే గుద్దిందో మొత్తం 45 మంది ఒక్కసారి సైతం. కాకపోతే మృతుల్లో 44 మంది హైదరాబాద్ వాసులే. వారిలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రం మొత్తం 18 మంది ఉన్నారు. అది వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళ బాధ వర్ణనాతీతము. ఆ విధంగా అనేక మంది రకరకాలుగా ఎప్పుడైతే ప్రమాదం జరిగిద్దో ప్రతిసారి మనం అనుకున్నట్టుగానే ఒక్కోళ్ళ జీవితాలతో ఒక్కోళ్ళకి సంబంధించినటువంటి ముడిపడి ఉంటాయి. వాళ్ళే కుటుంబానికి దిక్కైనటువంటి ఆధారాలు ఉంటాయి. వాళ్ళు లేకపోతే ఆ కుటుంబానికి పోషించే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మొన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు కూడా ఒక్కోళ్ళది ఒక్కొక్క బాధ. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కుటుంబానికి సంబంధించిన ఒక్కళ్ళకి ఆమె పర్వీన్ బేగం అనే ఒక ఆమెకైతే 4, 5 పిల్లలు ఉన్నారు. ఆమె దిక్కు ఆమె చనిపోయింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒకే కుటుంబానికి 18 మంది అంటే ఇక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరో తండ్రి వాళ్ళు ఎవరో ఉన్నారు ఇళ్లలో. అసలు వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ 45 మందిది ఒక్కోళ్ళ జీవితంలో ఒక్కోళ్ళ ముడిపడినటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భావోద్వేగాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇటుపక్క రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. దాంతోపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక్కో కుటుంబానికి దాదాపుగా 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఈ మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీ కొంతమంది ప్రతినిధులు కూడా పంపడం జరిగింది. అక్కడ సంబంధించిన దహన సంస్కార కార్యక్రమాలు ఎందుకంటే తీసుకురావడానికి కూడా వీలు లేని విధంగా ఆ విధంగా కాలి బూడిదైపోయారు. కేవలం వాళ్ళ ఆనవాళ్ళు మాత్రం డిఎన్ఏ ద్వారా కనుక్కొని వాళ్ళని అక్కడే దానికి సంబంధించినటువంటి ముస్లిం ఆచారం ప్రకారం అక్కడే దహన సంస్కార కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరిని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అంత్యక్రియలు చూసుకోవడానికి. దానికి సంబంధించిన ఖర్చు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం భరిస్తూ అజారుద్దీన్తో పాటు అవన్నీ అక్కడ చేయడానికి కార్యక్రమాలకి అజారుద్దీన్ తోడు చేసి ఈ ఎవరైతే 45 మంది చనిపోయారో ఆ 45 మందిలో కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళ కుటుంబం నుంచి ఇద్దరిని చొప్పున అజారుద్దీన్తో పాటు సౌదీకి పంపిస్తూ ఉన్నారు. అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళకి 5 లక్షల దాకా ప్రభుత్వమే ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి ఈ విషయాన్ని. ఎందుకంటే వీళ్ళతో పాటు అనేక ట్రావెల్స్ సంబంధించినట్టు వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది సౌదీకి. ఇదే విషయంగా మక్కాకు సంబంధించినటువంటి మక్కా నుంచి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఎందుకంటే వీళ్ళకి జరిగింది మాత్రం మక్కా నుంచి మదీనాకు వెళ్తూ ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ మక్కా చాలామంది మక్కా మదీనా రెండు ఒకటే అనుకుంటారు. మక్కా వేరు మదీనా వేరు, దానికి కొన్ని వందల కిలోమీటర్ల తేడా ఉన్నది. కాబట్టి ఈ రెండు ఒక పవిత్ర యాత్రలాగా వాళ్ళు వెళ్తారు. కాబట్టి అక్కడెక్కడైతే మక్కా నుంచి మళ్ళీ మదీనాకి వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి జరిగిన సంఘటన ఇది. కాబట్టి ఎప్పుడైతే అర్ధరాత్రి జరిగింది ఈ సంఘటన అనేక ట్రావెల్స్ సంబంధించినటువంటి కుటుంబీకులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అది ఏ ట్రావెల్స్, ఎవరెవరో వివరాలు తెలియక ఎంతమంది చనిపోయారో, అందరూ హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఈ విషయం మాత్రం దాదాపు చాలాసేపు దాకా క్లారిటీ లేక చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది అందుబాటులో ఉండబట్టి కొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబీకులకు ఫోన్లు చేసి. అయితే కొన్ని ట్రావెల్స్ బస్ సంబంధించిన వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నందువల్ల దానంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు మేము క్షేమంగానే ఉన్నామనేటువంటి సమాచారాన్ని అందజేశారు. ఎందుకంటే ఈ వార్త ఒక్కసారిగా ఈ రోజుల్లో ఏముంది క్షణాల్లో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. కాబట్టి ఈ సౌదీలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు మిగతా ట్రావెల్స్లో ప్రయాణించినటువంటి ప్రయాణికులు మొత్తం కూడా వాళ్ళ కుటుంబీకులకు ఫోన్లు చేసి ఇది మాకు సంబంధించిన బస్సు కాదు, అది వేరే బస్సు, మేము క్షేమంగానే ఉన్నాము అల్లా దయ వల్ల అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి చెప్పడం కూడా జరిగింది. ఏదేమంటే మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మొత్తం ఒకే బస్సులో ఉండటం వల్ల దాదాపు చాలా మంది ఎక్కువగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా నిన్న
తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఈ వార్త అయితే బాగా ఒకసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. అనేక మంది కొన్ ఎవరైతే వెళ్ళారో సంబంధించినటువంటి ఆసిఫ్ నగరు ఇవన్నీ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పాత బస్తీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర విషాదం నింపింది ఆ ఏరియాలో మొత్తం కూడా. ఎందుకంటే ఇళ్లలో దాదాపు ఎవరు లేరు, అందరూ దాదాపు అగ్నికి ఆహుతయ్యారు. ఎవరో దాదాపుగా ప్రయాణం చేయలేనటువంటి వయసు పడబడినటువంటి వృద్ధులు మాత్రం ఇళ్లలో ఉండటం వల్ల వాళ్ళకి ఇంకా చూసేవాళ్ళు దిక్కులేరు. ప్లస్ ఇంతమంది ఒక్కసారిగా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయేటప్పటికి వాళ్ళు ఎటువంటి చెప్పలేని దిగ్భ్రాంతిలో వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అలా వెళ్ళినటువంటి క్రమంలో ఎవరైతే బాధిత కుటుంబాలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలు వాళ్ళు వెళ్ళి ఓదార్చడం జరిగింది. దాంట్లో భాగంగా అజారుద్దీన్ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి అజారుద్దీన్ కూడా వెళ్ళి ఆ బాధిత కుటుంబాలకు చెందిన వ్యక్తిని ఓదార్చుతూ ఉన్నారు. ఆ సంఘటన మాత్రం ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు పదే జరగటం ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. ఏందో ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు అలాగే వరుస సంఘటన జరుగుతాయంటే దానికి ఉదాహరణ ఇది ఒకటి. ఈ విధంగా మన దేశం దాటి వేరే దేశాలకు వెళ్ళి కూడా మన భారతీయులు ఈ బస్సు ప్రమాదాల్లో కాలిపోవటం అనేది వరుస సంఘటన మాత్రం ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పాలి. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించి సహాయ సహకారాల్లో అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్స్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంలో కానివ్వండి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చడం విషయంలో కానివ్వండి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇవ్వటం కానివ్వండి, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తరఫున కుటుంబానికి వచ్చి ఇద్దరిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం ఒక రకంగా. ఎందుకంటే బాధిత కుటుంబాల్లో చివరి చూపు చూడాలంటే ఇక్కడంటే ఓకే, మళ్ళీ వేరే దేశానికి వెళ్ళి చూడటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఖర్చుతో కూడుకున్న విషయంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పర్మిషన్లు ఇవన్నీ చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు పాల్గొనాలన్నా కూడా అనేక రకాలైనటువంటి రూల్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తుందంటే అంతవరకు వాళ్ళకు రకంగా చెప్పాలంటే సహకరించి ప్రభుత్వం మాత్రం మంచి పని చేస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడైతే ఈ మక్కా నుంచి మదీనాకి వెళ్తూ దాదాపు అంటే 440 కిలోమీటర్లు వ్యత్యాసం ఉంది. ఆ సంబంధించినటువంటి మధ్యలో జరిగిన సంఘటన కాబట్టి అక్కడ మళ్ళీ వీళ్ళు ఆ ప్రయాణం అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం ఇవన్నీ కూడా దగ్గరుండి అజారుద్దీన్ చూసుకుంటూ మొత్తం బాధ్యత ఇవ్వటం కూడా జరిగింది రేవంత్ రెడ్డి. ఇది ఓవరాల్గా నిన్న సంబంధించినటువంటి ఒక్కసారిగా హైదరాబాద్ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, దీనికి సంబంధించినటువంటి సజీవ దహనం మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసినటువంటి విషయం. పక్క సౌదీ ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ దిగ్భ్రాంతి, సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర కేంద్ర మంత్రుల సంతాపం, మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రకటన, బాధిత కుటుంబాలకు అండగా ఉండండి అంటూ సీఎం రేవంత్కు ఖర్గే సూచన. ఇవి వార్తను కూడా హైలైట్ చేశారు. దీంతోపాటు నిన్న హైదరాబాద్లో ఒక్కసారిగా ఇంకా రాజకీయాల విషయాలకు వస్తే ఒకసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం ఏదంటే ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్కి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవహారంలో కలగజేసుకోవటం దానికి సంబంధించినటువంటి వార్తనైతే ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవాలి. నిన్న వార్త న్యూ ఇయర్కి ఎక్కడుంటారో తేల్చుకోండి అంటూ నిన్న సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం అనేది కూడా ఒక్కసారిగా అందరినీ, ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఇదే విధంగా, ఇదేమి కొత్త కాదు తెలంగాణకు సంబంధించి ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. కానీ ఎప్పుడు దీనికి సంబంధించి కూడా చాలా కామెడీగా ఇవన్నీ సహజమైనట్టు అదొక అలవాటైపోయింది వినటం. ఇటు ఓటర్లకు అలవాటైపోయింది, ఇటు నాయకులకు అలవాటైపోయింది. ఒక గుర్తు మీద గెలవటం, ఆ గుర్తు పార్టీ ప్రచారంలో పాల్గొనడం, ఒక పార్టీ తరఫున గెలవటం, ఓటర్లు కూడా ఆ పార్టీ ఆదరించడం, దాంతోపాటు ఎవరైతే ఎమ్మెల్యేని ఆదరించడం, ఓట్లు వేయటం, ఎవరైతే గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారం లేకపోతే అధికారంలో ఉన్నట్టు పార్టీని గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీని కూడా, ఆ ఓటర్లని కూడా, ఆ పార్టీ సిద్ధాంతాలను కూడా వదిలేసి చాలా సునాయాసంగా ఒక్కసారిగా పార్టీ మారటం అనేది చాలా ఘోరమైన విషయం ఇలాంటివి. ఎందుకంటే ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు, ఆ పార్టీ మీకంటే కూడా ఎక్కువ ఓటర్ పార్టీని నమ్ముకొని ఉంటారు. అంతేగాని మిమ్మల్ని చూసి ఓటేరు, పార్టీ మీద అభిమానంతో ఉంటారు, ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడతారు. అవసరమైతే ఆ పార్టీ కోసం ఒక్కోసారి ఘర్షణలు కూడా దారితీస్తూ ఉంటాయి. వాళ్ళ పేర్ల మీద ఎన్నో కేసులు ఉంటాయి. అలా పార్టీ కోసం వర్గాలుగా బతుకుతూ ఉంటారు. గెలిచిన తర్వాత ఒక్కసారిగా మీరు పార్టీ మారి వేరే పార్టీలకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి వర్గపోరు, వర్గ ఘర్షణలు, పార్టీ మీద అభిమానం
వీళ్ళంతా మాత్రం దీనికోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు మాత్రం వేరే పార్టీకి వెళ్ళి సరదాగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉంటూ అనుభవిస్తూ, ఆ అధికారాన్ని అనుభవిస్తూ, దాంతోపాటు మంత్రి పదవులు అనుభవిస్తూ ఉంటారు. ఇది మాత్రం చూడటానికి మాత్రం చాలా ఘోరమైన విషయాలు ఇలాంటివి మాత్రం. అంతేకాకుండా ఈ ఈ విధంగా పార్టీ ఫిరాయింపు ద్వారా అనేది ఈ చట్టం అని అప్పట్లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు, ఇది తప్పనటువంటి విషయంలో. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిసారి ఇదే ఆనవాయితీగా గెలిచిన పార్టీకి వెళ్ళటం ఆ ఎమ్మెల్యేలు అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎలా ఏందనేది చట్టంలో ఉన్నటువంటి విషయాలు మొత్తాన్ని కూడా లొసుకులను వాడుకుంటూ ఈ న్యాయ వ్యవస్థని అలా పక్కదోవ పట్టిస్తూ ఈ విధంగా చేయటం ప్రతిసారి జరుగుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించినట్టు ఎక్కడ కూడా సుప్రీంకోర్టుకి అయితే సరైనటువంటి అధికారాలు కూడా దీని మీద లేవు. కేవలం స్పీకర్కి మాత్రమే వివరణ అడిగేటువంటి అధికారం ఉంది, కానీ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం కానివ్వండి, ఎమ్మెల్యేల విషయంలో సస్పెండ్ చేయటాలు, లేకపోతే ఎమ్మెల్యేలని పార్టీ నుంచి చేయటాలు, లేకపోతే పార్టీని ఒకసారిగా మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం అధికారం మొత్తం చేతులు తీసుకునే అధికారం సుప్రీంకోర్టు లేదు. దానివల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఈ దానికి సంబంధించినటువంటి తీర్పు వచ్చేటప్పటికి దాదాపుగా 5 ఏళ్ళు పట్టడం, 5 ఏళ్ళు పట్టేటప్పటికి వాళ్ళు దాని మీద వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసి ఆ ఎమ్మెల్యే యొక్క ఏదైతే అనర్హత వేటు వేయంగానే వెంటనే 6 నెలలు ఎన్నికలు కామన్గా ఉంటాయి 5 ఏళ్లకు సప్పుడు. అవి వాళ్ళు పెద్దగా బాధ ఏదు, వెంటనే 5 ఏళ్ళు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తుంటాయి, గెలుస్తూ ఉంటారు. ఇవన్నీ సహజంగా జరిగేటువంటి ప్రాసెస్ ఎప్పటికప్పుడు. అందుకే దీని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ సహజమే కదా అని కొట్టిపారేస్తూ ఉంటారు. దానికి వాయిదాల పద్ధతిలో తీసుకెళ్తూ ఉంటారు కోర్టును 5 ఏళ్ల వరకు. ఆ తర్వాత వీళ్ళు కావాల్సిన మంత్రి పదవులు ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఈ తెలంగాణ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు గట్టి పట్టుపట్టింది. గతంలో కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్కి 3 నెలల వివరణ ఇవ్వాలని కూడా అడగటం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు అంత గట్టిగా వివరణ అడగటమో దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ పదే పదే దీని గురించి ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మొదటి నుంచి కేటీఆర్ పోరాడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఎప్పుడైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కావాలని చెప్పి 3 నెలలు వివరణ గట్టిగా అడిగేటప్పటికీ కొంచెం కదిలికి వచ్చి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేని వివరణ అడిగేటప్పుడు చాలా సిల్లిగా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు మేమైతే పార్టీ మారలేదు, మేము కేవలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము. ఆ సమయంలో యాక్సిడెంటల్గా వాళ్ళ పార్టీ కండువా కప్పారే కానీ మేము పార్టీలు ఎక్కడ చేరలేదు. ప్రస్తుతం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. మా ఇంటి పైన ఈ రోజు కూడా బీఆర్ఎస్ జెండాను ఎగురుతానే ఉన్నది. మేము కేవలం మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామంటూ చాలా కామెడీగా చూసేవాళ్ళని కూడా కమెడియన్లు చేస్తూ రాజకీయ నాయకులు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం పదే పదే. అదే వివరణ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో వివరణ ఇచ్చినట్టు స్పీకర్ కూడా దాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దానం నాగేంద్ర కానివ్వండి, కడియం శ్రీహరి వీళ్ళిద్దరే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు, మిగతా 8 మంది ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో పదే పదే ఆలస్యం అవుతుంటే కోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరణ చేస్తూ గడ్డం స్పీకర్ ఎటువంటి స్పీకరు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అనే విషయాన్ని మళ్ళీ కేటీఆర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ విషయంలో ఆ సందర్భంగా ఈ విధంగా స్పీకర్ని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దాదాపు మేము 3 నెలల సమయం ఇచ్చాము, ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు, నిర్ణయం మీరు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అంటూ స్పీకర్ కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వటం అనేది ఇక్కడ కొసమెరపు అనమాట. ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో కాలయాపన జరుగుతూ కోర్టులో వాయిదాల పద్ధతులు వెళ్తూ ఉండిద్ది. ఈ విషయంలో సరే ఎందుకు మీరు ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా, లేకపోతే మీ విచారణకు సహకరించినట్టు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేదు, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు చెప్పండి అంటే దాన్ని చాలా లోతైనటువంటి అర్థంతో మాట్లాడటం జరిగింది సుప్రీంకోర్టు. అంటే దాదాపు మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తామనే విధంగా మాట్లాడటం కూడా జరిగింది. దీనికి సంబంధించిన నోటీసు కూడా ఇవ్వటం జరిగింది, దీని వివరణ ఇవ్వాల్సిందని. దాని తమ్ముడు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన న్యాయవాది ఇంకొంత గడువు అడగటం కూడా జరిగింది సుప్రీంకోర్టుకి. దాదాపు 8 వారాలు గడువు అడిగితే ఇంకా గడువు లేదు గిడువు లేదు, 3 వారాల్లో తేల్చాల్సింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రోజువారీ విచారణ చేయాల్సిందే, ఇంకా దీన్ని గడువు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దాదాపు దీనికి సంబంధించినటువంటి విషయం మాత్రం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తూ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం స్పీకర్ కూడా గట్టిగా వాదించడం జరిగింది. ఇది నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్త ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన తరువాత కొంచెం గెలుపు సంబరాల్లో ఉండి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండేటప్పటికీ ఎప్పుడైతే ఈ
10 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయంలో అప్పుడే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఆ 10 సంబంధించిన నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ తరుణంలో ఒక్కసారిగా సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పేటప్పటికి, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులు ఎంతసేపటికి వివరణ అడుగుతాయి కానీ దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పదే పదే అడగటం కూడా జరగదు. ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, రేపు కనుక స్పీకర్ ఈ విషయంలో కనుక గట్టి నిర్ణయం తీసుకొని ఆ 10 మంది ఎమ్మెల్యేలను కనుక సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తే మాత్రం ఇది దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి కనువిప్పు తీర్పు అనే చెప్పుకోవాలి. ఇంకా ముందు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలో జంప్ అవ్వటం అనేటువంటి సాహసం మాత్రం దాదాపు భవిష్యత్తులో చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఇది మాత్రం ఈ తీర్పు పట్ల మాత్రం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం కూడా తీసుకుంటే రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించాల్సిందే, అందరూ ఆహ్వానించాల్సిందే. ఎవరైతే స్పీకర్ నిర్ణయాన్ని మాత్రం అందరూ గౌరవించాల్సిందే. ఒక్కసారి ఈ విషయంలో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా దానివల్ల డ్యామేజ్ అవ్వదు, ఇమేజ్ పెరిగిద్ది తప్ప దానివల్ల. ఎందుకంటే ఈ నిర్ణయం పట్లే దేశంలో అనేక పార్టీల రాజకీయాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, మధ్యలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలని ఇటు పక్క ఆకర్షిత చేసి ఆపరేషన్ లాగా తీసుకొచ్చారో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చే తీసుకొని వచ్చి ఉంటారు. లేకపోతే అంత ఈజీగా రారు వాళ్ళు. లేకపోతే ఇక పరిపాలన వచ్చేసి మరి చెప్పేటువంటి డైలాగులు, బయట చెప్పే డైలాగులు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి వాళ్ళు ఏమి వెళ్ళే సందర్భాలు, సీన్లు ఏమి ఉండవు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో హామీలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఏదో తాయిలాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా వచ్చి ఇటు పక్క ఎమ్మెల్యే పదవి పోగొట్టుకొని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు వాళ్ళకి అనుకున్నటువంటి ఏదైతే ప్రామిస్లు చేసి తీసుకొచ్చారో ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగల. కాబట్టి ఈ విధంగా మధ్యలో కొంచెం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ డైనమాలో పడింది ఈ విషయంలో. అంతకు తప్పితే ఇచ్చేటువంటి ఏదైతే స్పీకర్ కనుక గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఈ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా అందరూ హర్షించేటువంటి విషయం. అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయి ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా చేసింది. కాబట్టి ప్రతి పార్టీకి ఈ విధమైన తలనొప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎమ్మెల్యేల జంపు విషయంలో మాత్రం కనుక నిర్ణయం తీసుకుంటే అన్ని పార్టీలు హర్షిస్తాయి, కూడా ఆహ్వానిస్తాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ పార్టీ కూడా అలాంటి తలనొప్పులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ పార్టీ కోసం కష్టపడి నిలబెట్టి గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు వెళ్లకుండా వాళ్ళని నిలవరించడానికి చేసే ప్రయత్నాలు వాళ్ళు అంతా ఇంత కాదు. ఆ సమయంలో వాళ్ళు ఆ బాధని వాళ్ళు పడ్డారు కాబట్టి ప్రతి పార్టీ లాంటి అనుభవిస్తుంది. కాబట్టి ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాబట్టి ఎప్పుడైతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాల్సిందే, అందరు దీని గురించి హర్షించాల్సిందే. కాబట్టి సుప్రీంకోర్టు మాత్రం చాలా గట్టిగా ఫాలో అవుతుంది ఈ విషయాన్ని మాత్రం. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ అంతా గట్టిగా అడగడం జరిగింది. కాకపోతే ఎవరైతే జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారో, ఈ సభాపతి గుర్తు చేసినటువంటి జస్టిస్ గవాయ్ స్పీకర్తో పాటు ప్రతివాదులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే గవాయ్ తొందరలో రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఈ రిటైర్మెంట్ లోపు మాత్రం దీనికి సంబంధించినటువంటి మాత్రం గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే చరిత్రలో చారిత్రక తీర్పు అయింది. గవాయ్ కూడా చిరస్మరణకి గుర్తుంటారు. అక్కడ స్పీకర్ కూడా అదేవిధంగా తీసుకున్న నిర్ణయం పట్ల కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే ఆహ్వానిస్తాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఈ విషయంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైందో ఇక నుంచి దీన్ని కాలయాపన చేయడానికి లేదు. దాదాపుగా 2-3 వారాలు అయితే ఈ విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది హాజరవటం, ఈ విషయాలు మాత్రం ఈ విచారణ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కూడా చాలా హాస్యాస్పదంగా ఉండటం. కాబట్టి ఇంకా ఇద్దరు హాజరవ్వలేదు, ఆ ఇద్దరిని కూడా ఎందుకు ఇంతవరకు పార్టీని సస్పెండ్ చేయలేదు, దానికి సంబంధించిన నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి, ఎందుకంటే తొందరలో స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా తొందరలోనే ఇదే నెలలో ఇంకా 10 రోజుల్లో దాదాపు నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికల గురించి గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ముందుగా పెట్టి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారు. కానీ కొన్ని ఏదైతే నిధులు ఉంటాయో అవి మార్చిలోపు దాదాపు 3,000 కోట్లు అనవసరంగా ల్యాప్స్ అయిపోతున్న కారణంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిపి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ 10 రోజుల్లో మ్యాక్సిమం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఓవరాల్ ప్రస్తుతం ఈ ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.